శ్రీశైలంలోని మల్లికార్జున అన్నసత్రంలోని 5 మంది సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పవిత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్ర పరిధిలోని మల్లికార్జున అన్నసత్రంలో ఐటమ్ సాంగ్స్ కు డాన్సులు వేసి దేవాదాయ ధర్మాదాయ చట్టం ఉల్లంఘించిన మల్లికార్జున సత్రం సిబ్బందిపై చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు. అయితే విచారణ చేసిన శ్రీశైలం సిఐ గంగనాథ్ బాబు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఐటమ్ సాంగ్స్ కు డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. శ్రీశైలం దేవస్థానం పరిధిలో రీల్స్ చేయడం, డాన్సులు వేయడం చట్టవిరుద్ధమని, అటువంటి చర్యలపై చట్టపరమైన చర్యలుంటాయని ఈవో శ్రీనివాసరావు హెచ్చరించారు. శ్రీశైలంలో భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని, 5 మంది సిబ్బందిని విధుల నుంచి వారిని తొలగించినట్లు సత్రం చైర్మన్ శ్యామ్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. రైట్ మస్తాన్, చెప్పండి. శ్రీశైలం మహాక్షేత్రంలో అయితే కనుక అపశృతి దొల్లింది. జనవరి 1 రోజే 31st నైట్ అయితే కనుక పూర్తి అశ్లీల నృత్యాలు చేసిన పరిస్థితి అయితే కనిపించింది. అదే విధంగా ఏదైతే ఆలస్యంగా సోషల్ మీడియాలో వచ్చిందో దీనిపై అయితే కనుక ఆలయ అధికారులు పూర్తిగా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా చర్యలతో పాటు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా దీనిపై పూర్తిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి 5 మందిని అయితే కనుక ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. అదే వీరి ఉద్యోగాలను తొలగిస్తూ కూడా వీరు ఈవో చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మల్లికార్జున సదనంలో జరిగినటువంటి ఈ ఘటనతో పాటు గతంలో జరిగినటువంటి ఏదైతే రీల్స్ అయితే ఉన్నాయో, ఏదైతే మొబైల్స్లలో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారో వారందరికీ ఈ రోజు అయితే కనుక ఒక గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. దేవాదాయ ఎంతో పవిత్రమైన దేవాలయాలలో దేవుని దర్శనం కోసం భక్తితో రావాలి, కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏంటి అని చెప్పి కూడా భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి నేపథ్యంలో ఈవో అయితే కనుక ఒక ప్రతిష్టమైన నిర్ణయం తీసుకున్నారు. 650 పైగా సెక్యూరిటీ సీసీ కెమెరాలతో పాటు అదేవిధంగా అనునిత్యం నిఘా నేత్రాలతో నిఘా పెట్టదలుచుకున్నారు. అదేవిధంగా ఏదైతే కనుక శ్రీశైలం కాంపౌండ్ ఏదైతే ఉందో శ్రీశైలం ఎంట్రన్స్ లోనే పూర్తిగా మొబైల్లను కూడా రద్దు చేసుకున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కనుక దేవుని క్షేత్రానికి వచ్చేటప్పుడు దేవునికి భక్తితో రావాలి, కానీ ఇలాంటి అశ్లీల నృత్యాలు చేయడానికి కానీ, సినిమా సంబంధించినట్టు కానీ, సోషల్ మీడియాలకు సంబంధించినట్టు కానీ నిషేధించడమైనటువంటి మాంసము మరియు మద్యము మరియు ఇట్లాంటి ఇతర కార్యక్రమాలకు ఇక్కడ చోటు లేదని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని కూడా ఈ సందర్భంగానే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గత 31వ తేదీ జరిగిన సంఘటనకు ఈ రోజు 5 మంది మీద కేసులు పెట్టడం, వారి ఉద్యోగాలను తొలగించడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి చర్యలు ఎవరైనా చేసినా కానీ కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా ఈవో చెప్పాడు. దాంతో పాటు ఇక్కడ మల్లికార్జున సదనంలో ఉన్నటువంటి సదన్ చైర్మన్ కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. పోలీసులకు వినతి అందించడం జరిగింది. ఇట్లాంటి చర్యలు ఇక మీదట జరగకూడదు అనే ఉద్దేశంతోనే పలు చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో భక్తులకైతే కనుక ఇలాంటి అసౌకర్యం కలగకుండా చేసే పరిస్థితి ఉంది. భక్తుల దర్శనార్థం ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడంతో పాటు అక్కడ ఉన్న శ్రీశైల ప్రతిష్టను కాపాడే బాధ్యత కూడా మాపై ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో వేచి చూడాలి. ఇలాంటి చేస్తే కనుక ఇలాంటి చర్యలు ఇంకా పెంచే ఉద్దేశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో వేచి చూడాలి ఇంకా ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనేది తెలుస్తుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ మస్తాన్.